అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, బలహీనుణ్ణి, జ్ఞానం లేని వాడని తండ్రి, మరి నేను వాక్యాన్ని బోధించబోతుండగా తండ్రి నాయన మరి నన్ను మీ యొక్క సాధనముగా వాడుకోనమని ప్రాధేయపడుతూ బ్రతిమాలుకుంటున్నానయ్యా. తండ్రి దేవ, మరి నేను ఏదైతే వాక్యాన్ని బోధిస్తున్నానో ఆ యొక్క వాక్యాన్ని సరైనటువంటి రీతిలో క్రమముగా వాక్యాన్ని బోధించడానికి కావాల్సినటువంటి నైపుణ్యతను నాకు దయచేయమని నేను మిమ్మల్ని విజ్ఞాపన చేసుకుంటున్నాను తండ్రి. అలాగే ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో వారిని, వారి కుటుంబ సభ్యులను కూడా ఆశీర్వదించి దీవించమని ప్రాధేయపడుతున్నాను నాయన. తండ్రి దేవ, ఈ కొద్ది విన్నపాలు మా ప్రభువును మీ ప్రియకుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో నేను మిమ్మల్ని మిక్కిలి వినయంతో భయభక్తులతో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో మరొకమారు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటానండి. చాలా మంచిది. వాక్య భాగంలోనికి వెళదాం. ముఖ్యంగా మీ అందరూ కూడా దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతున్నారని నేనైతే ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. మొదటగా కీర్తనల గ్రంథము 107వ అధ్యాయాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయంలో 8వ వచనాన్ని నేను చదువుతున్నానండి. కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 8వ వచనం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. 8వ వచనాన్ని నేను చదివాను. అలాగే 15వ వచనం నేను చదువుతున్నాను. 8 చదివాను, 15 చదువుతున్నాను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. 8వ వచనము 15వ వచనము రెండు సిమిలర్గా ఉన్నాయి, రెండు యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి కదా. అలాగే 21వ వచనాన్ని కూడా నేను చదువుతున్నాను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక కదండి. అలాగే 31వ వచనం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. 4 వచనాలు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వెర్సెస్సే ఉంటాయి ఈ అధ్యాయంలో. 107వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదువుకున్న 4 వచనాలు కూడా ఒకటే కట్ అండ్ పేస్ట్ లాగా ఉంటాయి. ఎందుకు అంటే ఆ వచనాల్లో చాలా ప్రాధాన్యత ఉంది. ఆ వచనాలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఏమనంటే ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పాస్టర్ గారికి కాదు, దేవునికి తెలియచేయాలి. దేవునికి తెలియచేయాలి. ఫస్ట్ దేవుడు ఎవరో తెలుసుకోవాలి. దేవునికి ఎలా కృతజ్ఞతాస్తుతులు తెలియజేయాలో తెలుసుకోవాలి. అందరికంటే మొట్టమొదటి స్థానం, ప్రధానమైనటువంటి స్థానము దేవునికి ఇవ్వాలి. దేవుడు లేకపోతే మనం లేవు అనేటటువంటి మాట ప్రతిరోజు మనం అనుకోవాలి, వినాలి, తలుచుకోవాలి, చెప్పాలి 10 మందికి. ఎందుకంటానంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కృప ఎలా ఉంటుందంటే మనము ఊహించని విషయాలు కూడా, మన మనసుకి ఆశ్చర్యము అంటే మనము ఊహించని పనులు కూడా దేవుడు మనకి చేస్తూ ఉంటాడు. ఖచ్చితంగా దేవుడు అద్భుతాలు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. కాకపోతే ఎప్పుడు చెప్పే విషయం ఏంటంటే అన్యజనులు కూడా అభివృద్ధి చెందుతూ ఉంటారు. మనకంటే అన్యులు కూడా ఇంకెక్కువగా ఒక విధంగా ధనవంతులై ఉంటారు, లేకపోతే ఆరోగ్యంగా ఉంటారు, లేకపోతే ఫ్యామిలీస్ కూడా విస్తరించి ఉంటాయి. భూలోక సంబంధమైనటువంటి ధనము, భూలోక సంబంధమైనటువంటి బంగారము, ఆస్తులు, వీటి గురించి అసలు మాట్లాడలే నేను. ఆశీర్వాదం అంటే ఎలా ఉంటుందంటే మన మనసు ఎప్పుడు సంతోషంగా ఉంటది, అది ఆశీర్వాదం అంతే. దీవించబడ్డాం అంటే ఎలా ఉంటామంటే ఎప్పుడు మనం ఉల్లసిస్తూ, నవ్వుతూ, సరదాగా, ఎటువంటి కల్మషం లేకుండా నాకు దేవుడు ఉన్నాడని నమ్మి బ్రతుకుతూ ఉంటాం. దావీదు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు కదా. పోయినసారి ఎపిసోడ్లోనూ అంతకుముందు ఎపిసోడ్లో మనం దావీదు గురించి మాట్లాడుకున్నప్పుడు దావీదు ఏ తప్పు చేయలా. దావీదు, యోనాతాను, సౌలు వీరు ముగ్గురు కూడా ఒకరినొకరు ఎంతో అభిమానించుకున్నారు, ఒకరినొకరు ఎంతో ప్రేమించుకున్నారు, ఒకరినొకరు విడిచిపెట్టకుండా వాళ్ళు కలిసి ఉన్నారు. సార్ నేను చదివి వినిపించాను మీకు. ఒకరోజు రాత్రి దావీదు బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నప్పుడు కూడా యోనాతాను గారు కూడా ఆయన ఇంటికి వెళ్ళనివ్వాలి. అత్తి దుప్పటి యోనాతాను దావీదుకి ఇచ్చినట్టుగా మనం చూసాం. వాళ్ళ హృదయాలు పెన వేసుకున్నాయని కూడా బైబిల్లో రాయబడినాయి. అంత స్నేహంగా ఉన్నారు. కానీ ఏమైపోయిందంటే ఒక చిన్న బయట వాళ్ళు పలికినటువంటి మాట దావీదేం పలకలా. దావీదు గురించి ఏమైనా రాయబడిందంటే బైబిల్లో దావీదు సౌలుకు అనుకూలుడు అని రాయబడింది. సౌలుకు మాత్రమే కాకుండా అక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా దావీదు అనుకూలుడుగా ఉండెను అని ఉంది, రాయబడింది. అందుకని దావీదుని యోధుల మీద అతన్ని అధిపతిగా సౌలు ఉంచాడు. సౌలు ఏ పని చెప్తే ఆ పని దావీదు పర్ఫెక్ట్గా చేసేవాడు. ఎక్కడ ఎటువంటి తప్పు చేసేవాడు కాదు.
సౌలు ఆజ్ఞాపించడం, దావీదు చేయటం, సౌలు ఆజ్ఞాపించడం, దావీదు చేయటం, అంతే. కానీ ఎక్కడ మిస్టేక్ వచ్చిందని మనం మాట్లాడుకున్నామంటే, సౌలు వేల కొలదిగాను, దావీదు 10,000 కొలదిగాను అని అక్కడ ఉన్నటువంటి స్త్రీలు అతన్ని పొగిడినప్పుడు సౌలు యొక్క హృదయంలో ద్వేషం పుట్టింది. ఆ రోజు నుంచి దావీదుని చంపడానికి సౌలు ఎంతగానో ప్రయత్నం చేశాడు. తర్వాత దావీదు చాలా ఇబ్బందులు పడ్డాడు సౌలు నుండి కదండి. అవన్నీ మనకు తెలుసు, ఎంత హిస్టరీ ఉంది. కానీ ఎప్పుడైనా దావీదు దేవునికి ప్రార్థన చేయకుండా ఉన్నాడా? లేడు. దేవునికి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దావీదు కూడా రాజే, దావీదు కూడా యోధుడే. దేవుడు ఎప్పుడైనా దావీదుని వదిలేశాడా? వదిలిపెట్టలా. మిస్టేక్స్ జరుగుతాయి. దావీదు కూడా తప్పు చేశాడు. సౌలు ఎలాగైతే తప్పు చేశాడో దావీదు కూడా అలాంటి తప్పే చేశాడు, వాంటింగ్గా చేశాడు. ఎందుకని అంటే బలహీనుడు, మనిషి బలహీనుడు అంతే. కానీ మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, కొన్ని చిన్న చిన్న బలహీనతల గురించి కాదు మనం ఆలోచించాల్సింది. మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎటర్నల్ లైఫ్ గురించి మనం ఆలోచించాలి. ఈ ఎటర్నల్ లైఫ్కి సంబంధించినటువంటి కొన్ని కనెక్టివిటీస్ ఉంటాయి, కొన్ని కనెక్షన్స్ ఉంటాయి. ఆ కనెక్షన్స్లో ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఏ దేవుడికి ఉన్నాయని మనం చూసుకోవాలి. హిస్టారికల్ ఎవిడెన్సెస్ మీకు కావాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడైతే బాప్తిస్మం పొందారో యోర్దాన్ ఉన్నది, ఈ రోజు కూడా జార్డాన్ కంట్రీలో మీకు ఆ ప్లేస్ ఉంటుంది. మేము స్వయంగా అక్కడ చూసి వచ్చాం. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడైతే బాప్తిస్మం పొందాడో ఆ ప్రదేశానికి వెళ్ళి వచ్చాం. హిస్టారికల్ ఎవిడెన్సెస్ అది చూసినప్పుడు మనసు ఒక విధమైనటువంటి ఆశ్చర్యం, ఒకలాంటి మనసు ఒకలాగా ఉంటుంది. అంటే యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ తిరిగాడా, ఇక్కడ ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభు అడుగు పెట్టాడా, ఇక్కడ నడిచాడా యేసుక్రీస్తు ప్రభు అని అనిపిస్తుంది. మౌనంగా ఉండిపోతాం, ఏం మాట్లాడలేం ఆ ప్రదేశాలు చూసినప్పుడు. అంటే మేము జార్డాన్ వరకు వెళ్ళాం, ఇజ్రాయెల్కి వెళ్ళలేదు. ఇజ్రాయెల్లో మరిన్ని విషయాలు ఉంటాయి, ఇంకా చాలా విషయాలు చూడవచ్చు ఇజ్రాయెల్లో కూడా. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి యేసుక్రీస్తు ప్రభువుని మనం నమ్మి ఈయన దేవుని కుమారుడని మనం ఒప్పుకొని మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభుకి, తండ్రి అయిన దేవునికి ముఖ్యమైనటువంటి స్థానం ఇచ్చి మనం ఆయన ఎప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ మన జీవితంలో మనం ముందుకెళ్ళాలి. కానీ ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు ఈ లోకాన్ని చూసినప్పుడు మనం భయపడుతూ ఉంటాం కదండి. ఈ మధ్య భారతదేశంలో ముఖ్యంగా నార్త్లో చాలా పర్సిక్యూషన్ ఉంది. నార్త్లో క్రైస్తవులను చాలా హింస పెడుతున్నారు, చాలా బాధ పెడుతున్నారు. వ్యవస్థలను చేసి ఊళ్ళల్లో తిప్పుతారు. మీరు కనుక నార్త్ ఇండియాలో చూస్తే ఆ మతోన్మాదులు వ్యవస్థలను చేసి పాస్టర్ గారులని, వాళ్ళ వైఫ్స్ని చాలా బాధలు పెడతారు. కానీ అదంతా కూడా ఈ లోకంలో ఉన్నటువంటి దురాత్మల సమూహం అలా చేస్తూ ఉంటుంది. ఈరోజు నేను మీకు ఒక విషయం చెప్తా, హిస్టరీలోకి వెళ్ళి చూసుకోండి కావాలంటే, నిజమా కాదా అనేది. ఒక ప్రాఫెసీ అర్థం కాకపోతే, ప్రవచనం అర్థం కాకపోతే అది ఎంత పెద్ద ప్రమాదమో అనేది ఈరోజు నేను మీకు చెప్తా. మీరు ఉదాహరణకి మత్తయి సువార్త 3వ అధ్యాయం ఉంది, లేకపోతే మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం మనం చదివితే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అని ఉంది కదా. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకు, ఆయన నీతిని మొదట వెతకండి బైబిల్లో రాయబడి ఉందా? లేదు. రైచియస్నెస్ గురించి రాయట్లా, కింగ్డమ్ గురించి రాస్తున్నారు. ఆయన రాజ్యమును మొదట వెతుకుడి. మీరు కనుక మత్తయి సువార్తలో చూస్తే సుమారుగా 48 వచనాలు మీకు రాజ్యం గురించే వస్తాయి. డైరెక్ట్ కోట్ చేసినటువంటి వెర్సెస్ 48 వచనాలు ఉంటాయి మీకు రాజ్యం గురించి. దేవుని రాజ్యము, రాజ్య సువార్త, ఇలాంటి విషయాలన్నీ మీకు కనిపిస్తూ ఉంటాయి. చాలా క్రిస్టల్ క్లియర్గా నేను చెప్తానికి ట్రై చేస్తాను, కాసేపు ఫోకస్గా వినండి. ఈ వచనాలు ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎలా మిస్ఇంటర్ప్రెట్ చేసుకుంటున్నాం వాక్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోలేకపోతున్నాము, వాక్యాన్ని ప్రాపర్ వేలో అర్థం చేసుకోకుండా మనకిష్టమైనటువంటి రీతిలో వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటున్నామేమో ఆలోచన చేయాలి. అట్ ద సేమ్ టైం ప్రపంచం కూడా వాక్యాన్ని వేరుగా అర్థం చేసుకుంటుంది, రైట్? అట్లాగే మీరు కనుక ఉదాహరణకి మత్తయి సువార్త మీకు మొదటగా నేను 3వ అధ్యాయంలో ఉన్నటువంటి వచనం చదువుతున్నా. మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనము, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. యోహాన్ గారు మాట్లాడుతున్నటువంటి మాట. ఇదే మాట యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన వాక్యాన్ని చెప్పడం ప్రారంభించిన తర్వాత, అంటే ఫస్ట్గా కోట్ చేసినటువంటి మాట 4వ అధ్యాయము 17వ వచనంలో కూడా, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. అంటే యోహాన్ గారు ఏదైతే మాట్లాడారో అదే మాట యేసుక్రీస్తు ప్రభు కూడా, అంటే కోట్ చేయబడినటువంటి మాటలు కొన్ని ఉంటాయి. పర్టికులర్గా ఈ మాట ఇప్పటి నుంచి వాక్యం చెప్పారు అన్నట్టుగా, ఓకేనా? సో అది యోహాన్ గారు మాట్లాడిన మాట, యేసుక్రీస్తు ప్రభు మాట్లాడిన మాట కూడా మీకు సిమిలర్గా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. ఇప్పుడు ఏదైతే మనము 107వ అధ్యాయంలో కనుక మనం 4 వచనాలు చదువుకున్నాం, అన్ని యాజ్ ఇట్ ఈస్గా కోట్ చేయబడినాయో, అలాగే మీరు మత్తయి సువార్తలో చదువుకుంటే 48 వచనాలు యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. రాజ్యము అనేటటువంటి మాటలే
మీకు కనిపిస్తాయి. కానీ ఆ రాజ్యము అనేటువంటి అంశాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నామా, మనం జ్ఞాపకం చేసుకోవట్లేదా అంటే కనుక ఆ రాజ్యము అనేటువంటి అంశాన్ని మనం క్రిస్టల్ క్లియర్గా జ్ఞాపకం చేసుకునేటువంటి పరిస్థితుల్లో మనం క్రైస్తవ సమాజం ఇంకా ఉంది. దీంతో పాటుగా ఈ రోజులో కనుక మనము ఈరోజు కనుక మనం ఒక కీలకమైనటువంటి విషయాన్ని మనం చదువుకుందాం. అదేంటంటే చాలామంది ఈరోజు భయపడుతున్నారు. అంటే ఈ మతోన్మాదులు కానీ లేకపోతే క్రైస్తవ ప్రపంచాన్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని కానీ, ముఖ్యంగా ఈ రిజర్వేషన్స్కి సంబంధించి, అంటే మీరు కనుక దళితులైతే క్రైస్తవులు అని కనుక మీకు లేకపోతే అని ఇట్లా కొన్ని తీసుకొస్తున్నారు. ఒకటి చెప్తాను వింటారా? మనము ఈ భూమి మీద యాత్రికులమై ఉన్నాము. మాకెవరైతే వాక్యాన్ని బోధించినటువంటి వారు ఉన్నారో, వాక్యాన్ని నేర్పినటువంటి సహోదరులు ఉన్నారు, ప్రభుకుమార్ గారు, ఆయన కూడా ఇదే స్టూడియోలో ఇదే వేదిక మీద మాట్లాడుతూ ఉంటారు. ఆయన వాక్యాలు ఒకసారి వినడానికి ప్రయత్నం చేయండి. ఆయన చెప్పేటటువంటి సిరీస్ పేరు యాత్రికుడు. యాత్ర గురించి ఆయన చెప్తూ ఉంటారు. మనకు కూడా మనము యాత్ర చేస్తున్నాము. కొన్ని సంవత్సరాల నుంచి మనం కూడా యాత్ర చేస్తున్నాము. మన ప్రయాణం ఎలాగుండాలంటే, మన ప్రయాణంలో క్రీస్తు ప్రభువు ఉండాలి. మన ప్రయాణంలో దేవుణ్ణి మనం ముందు పెట్టుకుని నడవాలి. లోకంలో ఎన్ని పర్సిక్యూషన్స్ వచ్చినా, ఈవెన్ దో యేసుక్రీస్తు ప్రభువుకి పర్సిక్యూషన్ రాలేదా? వచ్చింది. ఆయన కొట్టడానికి చూసినప్పుడు ఆయన దేవాలయంలో నుంచి ఆయన దాగుకొని పక్క నుంచి వెళ్ళిపోయినట్టుగా మనం కొన్ని వచనాలు మనం చదవచ్చు. స్టెఫన్కి ఇబ్బంది పడలేదా? ఇబ్బంది పడ్డాడు. పౌలు గారు ఇబ్బంది పడలేదా? పడ్డాడు. అందరూ కూడా ఎవరైతే సువార్తను ప్రకటిస్తూ వెళ్తారో, సువార్తను ప్రకటిస్తూ వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడిన సందర్భాలే మనం బైబిల్లో చూడొచ్చు. దానియేలు గారిని సింహాల బోన్లో వేయలేదా? అన్ని మీరు ఎక్కడ చూసుకున్నా ఇలాంటి కండిషన్సే ఉంటాయి, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. కానీ దేవుడు మనల్ని విడిచిపెడతాడా అంటే అస్సలు విడిచిపెట్టడు. అది మాత్రం జరగదు. విడిచిపెడతాం అనేది జరగదు. కాకపోతే లోకంలో ఉన్నాం కాబట్టి కొన్నిసార్లు ఏంటంటే లోకం మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. యోబు గారిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విషయాలన్నీ మనం క్రోడీకరించుకుని, ఈ విషయాలని మన మనసులో పెట్టుకుని ధైర్యంగా మనం ముందుకు నడవాలి. అంతేగాని ఎవరో మతోన్మాదులు ఏదో చేస్తారు, క్రైస్తవ్యాన్ని ఇబ్బంది పెడతారు. ఒక్కటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఒక మాట చెప్తున్నా, బైబిల్లో నుంచి క్రిస్టల్ క్లియర్ నేను మీకు ఆ వచనాలు తీసి చూపించి చెప్తా. ఎవ్వరు కూడా ఎప్పటికీ కూడా క్రైస్తవ్యాన్ని ఇబ్బంది పెట్టలేరు. ఎందుకు చెప్తున్నానంటే 2000 సంవత్సరాల నుంచి బైబిల్ని ఇబ్బంది పెట్టాలని, క్రైస్తవ్యాన్ని ఇబ్బంది పెట్టాలని, యేసుక్రీస్తు ప్రభువుని తిట్టాలని, క్రైస్తవుల్ని చంపాలని ఎంతో మంది ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయి మరింతగా మనము బలోపేతం అవుతున్నాం, మరింతగా మనం ఎదుగుతున్నాం. ఇప్పుడు చెప్పాలి స్తోత్రం అనేది. పద్దాకి చెప్తారు, సెకండ్కి ఒకసారి అవసరంలా. ఇలాంటి సందర్భంలో చెప్పాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక సందర్భాన్ని నేను మీకు చూపిస్తా బైబిల్ గ్రంథంలో ఉండి. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము. మీరు అంత టైం లేదు కాబట్టి ఒకసారి మీరు మొదటి నుండి చూసుకోనండి. ఒకసారి మీరు చదువుకుంటూ వస్తే అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనే విషయాలన్నీ మీకు కనబడతా ఉంటాయి. 33వ వచనం నుంచి మాత్రం నేను మీకు కొన్ని విషయాలు చదివి వినిపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. వారు ఈ మాట విని అత్యాగ్రహం తెచ్చుకొని వీరిని చంపనుద్దేశించగా, సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడైన గమలీయేలును ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి, ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లా, నేను గమలీయేలు లేచి, బాబు మీరు ఇలా చంపాలనుకుంటున్నారు కదా, యేసుక్రీస్తు గురించి, యేసుక్రీస్తు ప్రభు లేచాడని, లేకపోతే ఆయన దేవుని కుమారుడని సువార్త చెప్తున్నారు కదా కొత్తగా. సో మీ అందరికి నచ్చట్లేదు కదా, మీరు వాళ్ళని చంపాలనుకుంటున్నారు కదా, ఓకే. కాకపోతే కాసేపు వాళ్ళని బయట పెట్టండి, కాసేపు వాళ్ళని బయట నుంచోబెట్టండి. మహాసభ జరుగుతుంది కదా, మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందామని ఆయన మాట్లాడడం ప్రారంభిస్తారు. చూడండి, ఇశ్రాయేలీయులారా, 35వ వచనం చదువుతున్నా. ఇశ్రాయేలీయులారా, ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోచున్నారో జాగ్రత్త సుమండి. ఈ దినములకు మునుపు దూత, ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఈ దినములకు మునుపు దూత లేచి తానొక గొప్పవాడనని చెప్పుకొనెను. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్పుకుంటున్నాడనే కదా వీళ్ళ ఒపీనియన్. ఆ దినములకు మునుపు దూత లేచి తానొక గొప్పవాడనని చెప్పుకొనెను. అంటే యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు గురించి అక్కడ శిష్యులు చెప్తున్నారనే కదా ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు అక్కడ ఉన్నదంతా యోధ జనాంగం. యూదులకు కావాల్సింది ఏంటి? మోషే గారి యొక్క ధర్మశాస్త్రము. మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తున్నారు. కానీ మెస్సయ్య యేసుక్రీస్తు ప్రభు అన్న సంగతి వాళ్ళకి తెలియలేదు. వాక్యం అర్థం కాలేదు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచి అక్కడ అనేక మంది కనిపించి మరలా అక్కడ వాక్యం చెప్పి ఆయన ఆరోహణం అయిపోయాడు. ఆయన ఆరోహణం అయ్యేటప్పుడు చూసిన ప్రజలు ఉన్నారు. ఆయన సమాధి తెరవబడింది. ఇవన్నీ చెప్తున్నారు వాళ్ళు.
వాళ్ళేం చెడుగా చెప్పట్లా, యేసుక్రీస్తు ప్రభు గురించి మంచిగా చెప్తున్నారు. పైగా అపోస్తలు ఎక్కడికైతే వెళ్తారో అక్కడ వెళ్ళే ప్రతి చోట కూడా గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి. అక్కడ ప్రజలకు నచ్చలేదు. ఎట్లా నచ్చుతుంది? మంచి ఎవరికి నచ్చదు కదా, చెడు నచ్చుతుంది. మంచి ఎలా నచ్చుతుంది అండి? నచ్చదు. అందుకే మీ గుళ్ళల్లోకి వస్తాం, మీ చర్చిల్లోకి వస్తాం, మిమ్మల్ని ఇబ్బంది పెడతాం, మీ సర్టిఫికేట్లు మార్చేస్తాం, మీ రిజర్వేషన్లు తీసేస్తాం, మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తాం. మీరు దళితులు కానప్పుడు, మీరు క్రైస్తవులు అయినప్పుడు క్రైస్తవ దేశం ఇది కాదు, ఇది హిందూ దేశం, ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటారు. సృష్టే దేవునిది, దేశాలంతా సృష్టే దేవుని సృష్టి. అందులో ఒక దేశము, ఒక రాష్ట్రము, ఒక జిల్లా, ఒక మండలము, ఒక ఊరు, ఒక వాడ, ఒక చిన్న వార్డు, ఇవన్నీ చిన్న చిన్నవి దేవునికి. దేవుని గురించి మాట్లాడేటప్పుడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. చూడండి, ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే దూతాలేచి తాను ఒక గొప్పవాడని చెప్పుకొనెను. ఇంచుమించు 400 మంది శిష్యులు వానితో కలుసుకొనిరి. వాడు చంపబడెను. ఇంతకుముందు దూత అని కూడా ఒక అతను వచ్చాడయ్యా, అతను కూడా కొంతమంది ఉన్నారు, 400 మంది ఉన్నారు, కానీ వాడు చంపబడ్డాడు. తర్వాత వానికి లోబడిన వారందరూ చెదరి వ్యర్థులైరి. ఎవరైతే దూతాన్ని నమ్ముకున్నారో వారందరూ చెదరి వ్యర్థులైపోయారు. వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా అని ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించను, వాడు కూడా నశించెను. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును. సో దూత వచ్చాడు, ఆ తర్వాత యూదా వచ్చాడు, కానీ వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. యూదా వచ్చి తిరుగుబాటు చేశాడు, దూత వచ్చి తను గొప్పవాడిని చెప్పుకున్నారు, అతనితో కూడా కొంతమంది శిష్యులు వచ్చారు, ఆయన చంపబడ్డాడు, మిగిలిన వాళ్ళు కూడా వ్యర్థులైపోయారు. అలాగే యూదా కూడా తిరుగుబాటు చేశాడు, తర్వాత అది కూడా ఫెయిల్ అయిపోయింది. సో ఈ మనుషులు మీరు ఎందుకు చంపాలనుకుంటున్నారు? వదిలేయండి. ఒకవేళ నిజంగా యేసుక్రీస్తు ప్రభు గొప్పవాడైతే, నిజంగా యేసుక్రీస్తు అనేవాడు ఉంటే, గొప్పవాడైతే, అప్పుడు వీళ్ళందరూ గొప్పవాళ్ళ కింద లెక్క. లేదంటే వీళ్ళు కూడా వాళ్ళకిలాగా, యేసుక్రీస్తు ప్రభు ఒకరు తక్కువ వాడైతే వీళ్ళు కూడా వాళ్ళలాగా పాడైపోతారు. ఏదైనా చంపటం ఎందుకు? చంపి మనం ఎందుకు ఇది అవ్వాలి? చూడండి, ఆ వచనం నేను చదువుతున్నాను, 38వ వచనం. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచనైనను ఈ కార్యమైనను మనుషుల వల్ల కలిగినదా అది వ్యర్థమై. అదే చెప్తున్నా, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు అనేటటువంటి ఈ దైవము మనుషుల సృష్టి అయితే అది పాడైపోద్ది, డెవలప్ అవ్వదు. ఒకవేళ ఇది మనుషులు ప్రేరేపించింది అయితే పాడైపోద్ది. దేవుని వలన కలిగినది ఆయన, మీరు వారిని వ్యర్థపరచలేరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఇది దేవుని వలన, దేవుని కార్యమైందంటే కనుక మీరు వారిని వ్యర్థపరచలేరు. చంపుతారు. అవసరమైతే కొంతమంది మొత్తం మొదలు ఏం చేస్తారు, చంపుతారు. మన ప్రవీణ్ పగడాలన్న చంపలా, అట్లా చంపుతారు అంతే. కానీ వ్యర్థమైద్దా? అవ్వదు. ఎక్కడా దేవుని పని వ్యర్థం అవ్వదు. ఇంకా 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 దాన్ని మీరు ఎంత అణచాలని చూస్తే దేవుని యొక్క కార్యం అంత ప్రబలుతుంది. మీరు ఎంతైతే పర్సిక్యూట్ చేస్తారో అంతగా విజృంభిస్తుంది దేవుని యొక్క కార్యము. ఈ సందర్భంలో నేను మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నా. పేదవాళ్ళని, బలహీనుల్ని, ఎన్నిక లేని వారిని మీరు ఎంతైతే హేళన చేస్తారో వాళ్ళు అంతగా అభివృద్ధి పరచబడతారు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మీ హృదయాల్లో. ఒకవేళ బలహీనుడిని, పేదవాడిని, తక్కువవాడిని మీరు ఇంకా కమెంట్ చేస్తూ, ఒకవేళ మీరు ఇంక వాడిని ఏమన్నా హేళన చేస్తూ బ్రతికితే కనుక వాడు ఇంకా మరింతగా అభివృద్ధి చెందుతాడు. జ్ఞాపకం పెట్టుకోండి. అవుట్ ఆఫ్ సిలబస్ కాదు, పర్టికులర్గా బైబిల్లో ఉన్నటువంటి విషయమే నేను చెప్తున్నా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు ఖచ్చితంగా దేవుని యొక్క అంశము, అంటే దేవుని యొక్క విషయం అయ్యుంటే ఆ ప్రజలను కానీ యేసుక్రీస్తు ప్రభువుని కానీ ఎవరు కూడా ఆపలేరు. అదే ఆయన చెప్తున్నాడు. చూడండి, ఆ తర్వాత 39వ వచనం చదువుతున్నానండి. 39వ వచనం చదువుతున్నాను. దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారవుదురు సుమి. జాగ్రత్త. యేసుక్రీస్తు ప్రభువు ఆయన్ని అనుసరించే వాళ్ళని మనం ఏమన్నా పాడు చేద్దాం, వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెడదామంటే మీరు దేవునితో పోరాడుతున్నారు. సుమి అంటే ఫ్రెండ్లీగా చెప్పినట్టు, దేవునితో పోరాడే వాళ్ళు అవుతున్నారు. దేవునికి అగైనిస్ట్ అవుతున్నారు. మీరు దేవునికి అగైనిస్ట్ అవుతారు. అట్లా వద్దు. ఎందుకు? ఎవరి విశ్వాసం వాళ్ళది కదా. యేసుక్రీస్తు నమ్ముకుంటే రిజర్వేషన్ తీసేస్తానంటే ఎట్లా? మేము దళితులం కదా.
అట్లా కాదు ఆ విషయాలు కాదు. అసలు క్రైస్తవ్యాన్ని ఎవరూ ఆపలేరండి. క్రైస్తవ దేశాలన్నీ అభివృద్ధి చెందాయి. ఈరోజు భారతదేశం అభివృద్ధి చెందుతుందంటే దేవుని యొక్క మనుషులు ఇక్కడ ఉన్నారని, ఇక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయని అర్థం చేసుకోవాలి. ముందుకెళ్దాం 40వ వచనం, వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి, శాడిజం, పిలిపించి మళ్ళీ అపోస్తలులను కొట్టారంట. కొట్టి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. మీరు యేసుక్రీస్తు ప్రభు గురించి మాత్రం మాట్లాడకూడదు, యేసుక్రీస్తు ప్రభు గురించి మాత్రం మాట్లాడకూడదు, మీరు కావాలంటే మళ్ళీ మీరు హిందూ మతంలోకి వచ్చేయండి అంటున్నారు. ఎట్లా వస్తాం? తక్కువ జాతి అని మీరు గుళ్ళకి వెళ్ళలేదు కదా, మీరు వద్దంటేనే కదా. మీరు బళ్ళోకి వెళ్ళలేవులా, గుళ్ళోకి వెళ్ళలేదు. కాబట్టి ఎవరో మిషనరీలు వచ్చారు, వాక్యం చెప్పారు, స్కూల్స్ పెట్టారు, అక్కడికి రమ్మన్నారు, అక్కడికి వెళ్ళి చదువుకున్నాం కదా, మళ్ళీ మీలోకి ఎలాగ వస్తాం? దేవునితో పోరాడు వారు అవుతునేమో జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది దేవుని కార్యము. దేనికి మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు, ఇది దేవుని కార్యము ఖచ్చితంగా. అందువలన 2000 సంవత్సరాల నుంచి కూడా క్రైస్తవ్యం అనేది ఎక్కడా కూడా వెనకడుగు వేలా. ఎందుకంటే దూతలాగా, యోధాలాగా మనుషులు కల్పించినటువంటి విషయాలు కాదు. క్రైస్తవ్యం అంటే దేవుని యొక్క ప్రణాళిక. క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా మనం పోరాడకూడదండి. క్రైస్తవ్యానికి మనకు నచ్చకపోతే దూరంగా ఉండటమే, అంతేగాని వ్యతిరేకంగా పోరాడకూడదు. ఆ తర్వాత మీరు అదంతా చదువుకుంటే 40వ వచనం నుంచి, యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు. క్రైస్తవుల్ని మీరు పర్సిక్యూట్ చేసినా వాళ్ళు ఆ నామమును బట్టి పర్సిక్యూట్ చేయబడుతుంటే సంతోషిస్తారు, ఆనందిస్తారు. ఎందుకంటే మీరు దేవునికి, యు ఆర్ ఫైటింగ్ అగైన్స్ట్ గాడ్ అండ్ వీఆర్ రిప్రజెంటింగ్ గాడ్. చాలా డిఫరెన్స్ ఉంటుంది. చూడండి, ఓకే, వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. ఇప్పటికి కూడా ప్రకటిస్తున్నారు యేసే క్రీస్తుని ఇప్పటికి కూడా ప్రకటిస్తున్నారు. తర్వాత కూడా ప్రకటిస్తారు. ఇంత తర్వాత వచ్చే జనరేషన్స్లో కూడా ప్రకటిస్తారు. ఎప్పటికీ యేసుక్రీస్తు గురించి ప్రకటన జరుగుతుంటుంది. ఎందుకంటే ఆయన అబ్రహాము కంటే ముందున్నవాడు. జగత్తు పునాది వేయబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు కూడా అక్కడ ఉన్నాడు. దేవుని యొక్క కుమారుడు ఆయన. మన అందరి పాపాలను మోసి ఆయన శిక్ష ఆయన అనుభవించి మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. అంతలో కనపడి అంతలో మాయమైపోయేటటువంటి మనుషులే వాళ్ళ యొక్క ఆలోచనలు అంత స్ట్రిక్ట్గా పెట్టుకుని వాళ్ళు దేవుణ్ణి ఎదిరించాలనుకుంటే దేవుణ్ణి ఎవ్వరూ ఎదిరించలేరండి. మహా అయితే చంపొచ్చు, కొంతకాలం పాటు చంపొచ్చు, ఇబ్బంది పెట్టచ్చు, రిజర్వేషన్స్ తీసేసి మిమ్మల్ని పాడు చేసేస్తాం అనొచ్చు, మిమ్మల్ని డబ్బులు లేని వాళ్ళుగా చేయొచ్చు అనొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ అంతకంతకు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానే ఉంటాడు, గుర్తుపెట్టుకోవాలి. అంతకంతకు దేవుడు మనల్ని ఇంకా విస్తరిస్తాడు దేవుడు. ఎందుకంటే సృష్టిని మనం ఏమైనా అనొచ్చేమో కానీ సృష్టికర్తను ఏమనకూడదండి. సృష్టికర్తకు సంబంధించినటువంటి విషయాలు ఏవో ముందు మనం ఫోకస్ చేయాలి. గ్రంథాలు చదవాలి, బైబిల్ చదివి హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయో చూడాలి. మన బైబిల్కి ప్రతి ఒక్క చోట హిస్టారికల్ ఎవిడెన్స్ ఉంది. ఆ రోజు పిలువబడ్డ పేర్లు, ఆ రోజు ఉన్నటువంటి పేర్లు ప్రతిదీ ఉన్నాయి. అన్ని ఊర్లు ఉన్నాయి, అన్ని దేశాలు ఉన్నాయి. కాకపోతే పేర్లు మార్చారు అంతే కొన్ని చోట్ల. చాలా సంతోషం. ఎవరూ కూడా లోకాన్ని చూసి భయపడకండి, లోకంలో ఉన్నటువంటి పర్సిక్యూషన్ని చూసి భయపడకండి. లోకంలో ఎవరో ఏదో చేస్తారేమో, అవన్నీ ఏంటంటే ఊరికే రాజకీయాల కోసం కొంతమంది ఒకరో ఇద్దరో అలా మాట్లాడతారు. వాళ్ళ వ్యూవర్షిప్స్ కోసం, వాళ్ళ డబ్బుల కోసం అలా కొంతమంది మాట్లాడతారు తప్ప ఎప్పుడూ కూడా ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోండి, మనకు దేవుడు ఉన్నాడు. అంతే, మనకు దేవుడు ఉన్నాడు.
దేవుడు మనల్ని కాపాడుతాడు, ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు ఆయన కృపలో భాగంగా మనం ఉంటాం. అయినప్పటికీ లోకం మనల్ని చంపాలి అని చూస్తే కొన్నిసార్లు చంపబడతాం, పర్వాలేదు, నో ప్రాబ్లం. కానీ ఒకవేళ మనం చనిపోయినా హతసాక్షులం అవుతాం, దేవుని కొరకు మనం మరణిస్తాం. మంచిది. వాక్యం విని మీ అందరికీ మరొక ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేసుకుంటానండి. ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని మనము ముగించుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, బలహీనుణ్ణి, జ్ఞానం లేని వాడని ప్రభువా, మరి యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రకటించాను నాయన. ఈరోజు ఎవరైతే తండ్రి మరి యొక్క వాక్యాన్ని విన్నారో వారిని, వారి కుటుంబ సభ్యుల్ని ఆశీర్వదించండి, దీవించండి నాయన. తండ్రి, మాకు ఈ లోకంలో ప్రొటెక్షన్ కావాలి, మీ రక్షణ మాకు అవసరం. తండ్రి, మమ్మల్ని రక్షించండి, కాచి కాపాడండి. తండ్రి, మీ యొక్క సాధనములుగా, మీ యొక్క పరిక్రమలుగా మేము తండ్రి మరి పని చేయుటకు మమ్మల్ని మీరు విస్తారంగా మమ్మల్ని వినియోగించుకోనమని మేము విజ్ఞాపన చేసుకుంటూ బ్రతిమాలుకుంటున్నాం. ఎవరైతే ఒక వాక్యాన్ని విన్నారో తండ్రి వారిని బలోపేతం చేయండి. ముఖ్యంగా క్రైస్తవ సమాజాన్ని తండ్రి మీరు మరింతగా బలోపేతం చేయమని, మా పక్షాన మీరు వ్యాజమాడమని, మా పక్షాన మీరు యుద్ధం చేయమని విజ్ఞాపన చేసుకుంటూ తండ్రి, ఎవరైతే వాక్యం విన్నారో వారిని, వారి కుటుంబ సభ్యులను ఆశ్రయించి దీవించమని ప్రాధేయపడుతూ, నన్ను, నా యొక్క సేవను కూడా మీరు బలోపేతం చేయమని ప్రాధేయపడుతూ, ఈ కొద్ది విన్నపాలు మా ప్రభువును, మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నేను మిమ్మల్ని మిక్కిలి వినయంతో భయభక్తులతో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.